అందరికీ నమస్కారం. మనం రకరకాల సందర్భాల్లో మనం వీడియోల్లో మాట్లాడాం. రకరకాల లవ్ జిహాదుల గురించి మాట్లాడుకున్నాం, రకరకాల జిహాదుల గురించి కూడా మాట్లాడుకున్నాం. అట్లాంటి దాంట్లో ఒకటి ఇప్పుడు భూమికి సంబంధించిన ల్యాండ్ జిహాద్. ఈ ల్యాండ్ జిహాద్ ఏంటంటే మొత్తం హిందువులకు సంబంధించిన పవిత్రమైన స్థలాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని లాక్కునే ప్రయత్నాలు చేయడం. దీన్ని సమర్థవంతంగా నిర్వహిస్తుంది ఎవరంటే వక్ఫ్ బోర్డు. ఇంతకుముందు మనం ఒకసారి వక్ఫ్ బోర్డు గురించి మనం ఒకసారి వీడియో చేసినప్పుడు కూడా మీకు చెప్పాను. తమిళనాడులో ఒక ఊరు, చాలా 600 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న ఒక దేవాలయం ఉన్న ఊరిని, ఆ ఊరు మొత్తం కూడా వక్ఫ్ బోర్డు కిందని వాళ్ళు చెప్పేస్తే మొత్తం అంతా కూడా 600 సంవత్సరాల క్రితం టెంపుల్తో సహా, హిందూ టెంపుల్తో సహా మొత్తం ఊరంతా కూడా వక్ఫ్ బోర్డు కిందకి వెళ్ళిపోయింది. సో అట్లాంటి జరుగుతున్నాయి కాబట్టి వక్ఫ్ బోర్డుని కొంచెం దానికి సంబంధించిన వక్ఫ్ బోర్డుకి సంబంధించిన కొన్ని సవరణలు చేస్తూ ఈ మధ్య కేంద్రం ఒక నిర్ణయం కూడా తీసుకుంది. ఇదే వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఒక కొత్త, చాలా డేంజరస్, మనకు అందరికీ ఆందోళన కలిగించే ఒక విషయం ఈ మధ్య బయటకు వచ్చింది. అదేంటంటే ద్వారక, శ్రీకృష్ణుడు ఉన్న ద్వారక ఏదైతే ఉందో ఆ ద్వారకనే ఆక్యుపై చేయడానికి ప్రయత్నం చేశారు. అంటే ద్వారకకి తర్వాత బేట్ ద్వారక అని ఉంటుంది. ఆ బేట్ ద్వారకలోనే శ్రీకృష్ణుడికి సంబంధించినవన్నీ కూడా ఉన్నాయి. సో అక్కడ ఒక రుక్మిణి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. శ్రీకృష్ణుడి దేవాలయంతో పాటు అక్కడ ఒక సపరేట్గా ఒక రుక్మిణి విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడ మన వాళ్ళందరూ పూజలు చేస్తుంటారు. ఆ బేట్ ద్వారక అనేది ఒక 8 దీవులతో కూడిన సముదాయం. అందులో మెయిన్గా ఏదైతే మన శ్రీకృష్ణుడి టెంపుల్ ఉందో ఆ టెంపుల్ ఉన్న ల్యాండ్తో పాటు, అంటే ఆ దీవితో పాటు ఇంకొక దీవిని, అంటే మొత్తం 2 దీవుల్ని అసలు వక్ఫ్ బోర్డు ఇది మాకు సంబంధించిందని ఈ మధ్య వేసింది అని చెప్పి తెలిసింది ఈ మధ్య. దాన్ని అసలు హైకోర్టు, అక్కడ ఉన్న హైకోర్టు చూసి షాక్ అయిపోయింది. ఏంటి శ్రీకృష్ణుడికి సంబంధించిన ఒక ప్రాంతాన్ని మీది అని అసలు మీరు ఎట్లా చెప్తారు అని చెప్పి హైకోర్టు కొట్టేసింది. అప్పుడు దాకా లేదా తెలియదు కూడా తెలియదు వాళ్ళు, అసలు వక్ఫ్ బోర్డు వాళ్ళు ఇది మాది అనేసారని. దీనికోసం చాలా కాలం నుంచి ఈ ముస్లిం వర్గాలు అక్కడ ప్రయత్నాలు మొదలుపెట్టాయి. యాక్చువల్గా ఆ బేట్ ద్వారక అనేది ఆ దీవుల్లో అక్కడ ఉన్న వాళ్ళకి మొత్తం అందరూ హిందువులే ఉండేవాళ్ళు. వాళ్ళ ప్రధాన ఆదాయం ఏదైతే ఉందంటే చేపలు పట్టడం. తెలిసిందే కదా, చుట్టూత సముద్రం ఉంటుంది, మధ్యలో ద్వారక ఉంటుంది. అక్కడ చేపలు పట్టడం కాదు ఇంకేముంటుంది. సో ఆ చేపలు పట్టడం అనేది ప్రధాన వృత్తిగా ఉన్న దగ్గర నెమ్మదిగా ముస్లింలు ఒక్కొక్కళ్ళు వెళ్ళి జాయిన్ అవ్వడం మొదలెట్టి మేము కూడా చేపలు పట్టుకుంటాం. సరే ఏముందిలే, పాపం పేదవాళ్ళు చేపలు పట్టుకుంటా అంటున్నారు, ఏముంది ఒక 2 కుటుంబాలు ఏముందిలే అనుకో. అట్లా మొత్తం అంతా కూడా రోజుకి పెరిగిపోయి అనేక కుటుంబాలు ముస్లిం కుటుంబాలు బేట్ ద్వారాకి వచ్చేసినాయి. నెమ్మదిగా అసలు ఈ చేపలకి సంబంధించిన ఏదైతే ఉందో, చేపలు పట్టే దాని బతుకు తెరువు ఏదైతే ఉందో దాంట్లోకి పూర్తిగా ముస్లింలు జ్వరబడిపోయి హిందువుల్ని బయటికి పంపించేయడం కోసం ఏం చేశారంటే, మామూలుగా వాళ్ళు చేపలు పట్టి ఏ రేటుకి అమ్ముతారో అంతకన్నా తక్కువ రేటుకి అమ్మడం మొదలుపెట్టారు. మరి అట్లా తక్కువ రేటుకి అమ్మితే వీళ్ళకి ఎలా వర్కౌట్ అవుతుంది అంటే, వీళ్ళకి వేరే బయట నుంచి ఆ కాంపెన్సేషను వేరే వర్గాల నుంచి వీళ్ళకి రావడం మొదలెట్టింది. బయట నుంచి ఎవరైతే జిహాదీ వర్గాలు ఉంటాయో ఆ జిహాదీ వర్గాల ద్వారా వీళ్ళకి డబ్బులు రావడం మొదలెట్టినాయి. సో ఆ డబ్బులు రావడం వల్ల వీళ్ళు తక్కువకి లాస్కి అమ్మడం మొదలెట్టారు. చేపలను తక్కువ లాస్కి అమ్మడం మొదలెట్టేసరికి అందరూ వీళ్ళ దగ్గర కొనడం మొదలెట్టారు. ఇక అలా నెమ్మదిగా అసలు చేపలు పట్టడం అనే వ్యాపారం, చేపలు పట్టడం అమ్మడం అనే వ్యాపారం అనేది పూర్తిగా హిందువుల చేతుల్లో నుంచి అక్కడ ముస్లింల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న రెండో పని ఏంటి, అది ఓఖా మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది. అక్కడ ఆ ఓఖా దగ్గర నుంచి ఇక్కడికి రావాలంటే, బేట్ ద్వారక రావాలంటే, ఆ దీవుల్లోకి రావాలంటే సముద్ర మార్గంలో కేవలం పడవల ద్వారా మాత్రమే రావాలి. ఈ పడవల ప్రయాణం అనేది అక్కడ ఒక వ్యాపారం. దాంట్లో కూడా ఈ ముస్లింలు జ్వరపడిపోయారు. అక్కడ ముస్లింలు జ్వరపడిపోయి మామూలుగా అయితే ఆ బేట్ ద్వారకకి అక్కడికి రావడానికి కేవలం 8 రూపాయలు, ఇటు నుంచి అటు 8 రూపాయలు. ఈ 8 రూపాయలు ఉన్న దాన్ని నెమ్మదిగా ఎప్పుడైతే ఈ వ్యాపారంలోకి ముస్లింలు జ్వరబడి దాంట్లో కూడా ఈ మోనోపొలి తెచ్చేసుకున్నారు. మొత్తం ఆల్మోస్ట్ పడవలన్నీ కూడా ఆల్మోస్ట్ ముస్లింలు అయిపోయినాయి అక్కడ. దాంతో ఏమైంది, ఇక వాళ్ళ మోనోపొలి అయిపోయేసరికి నెమ్మదిగా హిందువులు ఆ పడవల వ్యాపారం నుంచి పక్కకు వచ్చారు. ఎప్పుడైతే పడవల వ్యాపారం నుంచి హిందువులు పక్కకు వచ్చారో ఈ పడవలన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి
ఇటు నుంచి అటు వెళ్ళాలన్నా అటు నుంచి ఇటు రావాలన్నా రూపాయలు, ముస్లింలకి అయితే రూపాయలు గతంలో లాగే, కానీ హిందువులు అయితే రూపాయలు ఇవ్వాలని మొదలుపెట్టారు. అంటే డిమాండ్ అనమాట. హిందువు పడవెక్కాలంటే రూపాయలు ఇచ్చెక్కాలి, ఇటు వెళ్ళాలంటే 100, అటు వెళ్ళాలంటే 100, రావాలంటే 100. అంటే రోజుకి రూపాయలు కేవలం ఒక పడవ ప్రయాణానికే అవుతుంది. దీంతో అసలు అక్కడ బతకలేక హిందూ కుటుంబాలన్నీ నెమ్మదిగా అసలు ఆ బేట ద్వారకా నుంచి బయటకు వచ్చేసినాయి. ఆ దీవుల్లో నుంచి నెమ్మది ఒక్కొళ్ళు బయటకు వచ్చేయడం మొదలెట్టారు. ఇవాళ ఎలాంటి పరిస్థితి అంటే ఇప్పుడు మొత్తం అలా కొంతమందిని బయటికి పంపించేసిన తర్వాత ఇప్పుడు అక్కడికి మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు విజిటర్స్ ద్వారకాని చూడడానికి ఎవరైతే వెళ్తారో పడవలో వెళ్ళాలంటే ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి 4,000 నుంచి 5,000 రూపాయలు డిమాండ్ చేయడం మొదలెట్టారు. మామూలు అందరికీ ఉంటుంది శ్రీకృష్ణుడిని ద్వారకాలో, బేట ద్వారకాలో చూడాలి, అక్కడ పుట్టిన ప్రాంతం కానీ, ఆ జైలు కానీ, ఆ తల్లిదండ్రులు ఉన్న జైలు కానీ అవన్నీ చూడాలి, ఇవన్నీ ఉంటాయి. అందరూ హిందువులు ఒక పిలిగ్రిమ్ ప్లేస్ లాగా పవిత్రమైన ప్లేస్ కాబట్టి వెళ్తారు. ఈ వెళ్ళే వాళ్ళందరి దగ్గర కూడా ఒక్కొక్కళ్ళ దగ్గర 4,000, 5,000 వసూలు చేయడం మొదలెట్టేసరికి నెమ్మదిగా అసలు హిందువులు అసలు బేట ద్వారాకి వెళ్ళటం తగ్గించారు. ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే ఎంతమంది వెళ్ళగలుగుతారు? అట్లా అసలు బేట ద్వారాకి వెళ్ళడమే మానేశారు. దాంతో టోటల్గా హిందువులకి బేట ద్వారక అనేది దూరం అయిపోయింది. ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటయ్యా అంటే ఒక 7,000 కుటుంబాలు బేట ద్వారకాలో ఉంటే అందులో 6,000 కుటుంబాలు ముస్లిం కుటుంబాలు. ఈ పరిస్థితిని ఆధారంగా చేసుకుని, ఈ పరిస్థితిని చూసుకుని మాది వక్ఫ్ బోర్డు అసలు మొత్తం బేట ద్వారకా మొత్తం 2 దీవులు మావే అని చెప్పి ఆక్యుపై చేసేసారు. దాంతో సరే కోర్టు కొట్టేసింది కాబట్టి ప్రస్తుతానికి మన కింద ఉంది, ప్రస్తుతానికి ఇంకా ఆ వక్ఫ్ బోర్డుకి వెళ్ళిపోకుండా. ఇప్పుడు అందుకనే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే బేట ద్వారకాకి డైరెక్ట్గా ఓఖా నుంచి ఒక సీలింగ్ ఏర్పాటు చేస్తుంది, అంటే పెద్ద ఒక వంతెన ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తుంది. సో అలాగా అది కనుక నిజంగా జరిగితే, లేదంటే సముద్ర మార్గం ద్వారా వేరే మార్గం ద్వారా వెళ్ళడానికి అవకాశం ఉంటే అప్పుడు మళ్ళీ ఈ హిందువులు ఎక్కడికి బేట ద్వారాకి రావడం కానీ పోవడం కానీ మొత్తాన్ని స్టార్ట్ అవుతాయి. చూసారా? అంటే ఎంత చిన్న అప్రమత్తంగా హిందువులు ఉండటం వల్ల ఒక ప్రాంతాన్ని కోల్పోయారు. అది కూడా ఒక 2 దీవుల్ని కోల్పోయారు. అది కూడా హిందువులకి పరమ పవిత్రమైన శ్రీకృష్ణుడి పుణ్యస్థలాన్ని ఏదైతే ఉందో దాన్ని కోల్పోయే పరిస్థితులు వచ్చేసినాయి. కాబట్టి ఎక్కడైనా సరే హిందువులు అజాగ్రత్తగా ఉంటే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. అనేక ప్రాంతాలు ఇప్పుడు బయటికి రావట్లేదు, అన్నీ ఆక్యుపై చేసేసి ఇవి మావే అనేస్తున్నారు. కానీ వాళ్ళవన్నీ తెలియట్లే ఇంకా ఇప్పటికీ. అసలు ఏవేవి మావే అనేసారో వాళ్ళు వాళ్ళ రిజిస్టర్లో, వక్ఫ్ బోర్డు రిజిస్టర్లో ఏవేవి రాజేసుకున్నారో తెలియదు. అసలు ఎన్ని గుళ్ళు గోపురాలు ఉన్న ఊళ్ళు రాజేసుకున్నారో తెలియదు. ఒక్కొక్కటి వాళ్ళు మనం ఎక్కడైనా ఇష్యూ వచ్చినప్పుడు అప్పుడు బయటకు వస్తారు, ఇదంతా మాదే అంటారు, ఇదంతా వక్ఫ్ బోర్డు ఎప్పటి నుంచో మా కిందే ఉందని చెప్తారు. ఎప్పుడో మేము అనౌన్స్ చేసామని. కాదంటానికి ప్రూవ్ చేసుకోవడానికి హైకోర్టు లాంటి చోటకి వెళ్ళి ప్రతి వాళ్ళు చేసుకోలేరు కదా. సో అందువల్ల ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. బేట ద్వారకానే మనం అంటే శ్రీకృష్ణుడి జన్మస్థానాన్ని కోల్పోయే పరిస్థితులు వచ్చేసినాయి. అంటే మళ్ళీ మనం ఒక అయోధ్యలాగా మళ్ళీ పరిస్థితులు వచ్చేసినాయి. ఇప్పుడు ఆ శ్రీకృష్ణుడి గుడి చుట్టూతా మజార్లు వచ్చేసినాయి. మొత్తం ఆ గుడి చుట్టూతాను ఊరంతా కూడా మజార్లు, ఎక్కడ పడితే అక్కడ మజార్లు, ఎక్కడ పడితే అక్కడ మసీదులు. దాంట్లో రేపు పొద్దున ఏది కదపాలన్నా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు. ఎక్కడ పడితే అక్కడ సమాధులు, ఎక్కడ పడితే అక్కడ ఈ సమాధులతో కూడిన శ్మశానాలు. అంటే ఇవన్నీ మా పవిత్ర స్థలాలని రేపు చెప్పేస్తారు. అసలు ఇది కృష్ణుడికి సంబంధించింది కాదు, మొత్తం అంతా మాది, ఇక్కడ అంతా ముస్లిం కుటుంబాలు ఉన్నామని చెప్పి రేపొద్దున చెప్తారు. మళ్ళీ దాన్ని మనం మళ్ళీ ఆ శ్రీకృష్ణుడిని, ఆ దేవాలయాన్ని దాన్ని మళ్ళీ స్వానందం చేసుకోవాలంటే మళ్ళీ దీనిలాగే మన అయోధ్యలాగా మళ్ళీ ఇంకో 500 సంవత్సరాలు, మళ్ళీ 1000 సంవత్సరాలు పోరాటం చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి హిందువులారా చాలా జాగ్రత్తగా ఉండండి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా మన భూముల్ని, మన దేవాలయాల్ని, మన అమ్మాయిల్ని అందరినీ ఎలాగోలా వాళ్ళ కబ్జాలోకి తీసుకోవడానికి కొన్ని వర్గాలు ప్రయత్నం చేస్తున్నాయి. హిందువులారా జాగో జాగో జాగో. మీరు గనక కళ్ళు తెరవకపోతే హిందూ సమాజం పూర్తిగా నష్టపోయే పరిస్థితులు వస్తాయి. ఇంకొక పెద్ద డేంజర్ ఉంది, అది రేపు ఒక వీడియోలో మళ్ళీ చెప్తాను. ఒక సుప్రీంకోర్టు న్యాయవాదినే చెప్పారు, ఇలాంటి రాబోయే రోజుల్లో కొన్ని పరిస్థితులు, చాలా డేంజర్ పరిస్థితులు ఇండియాలో వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. దాని గురించి రేపు వీడియోలో పెడతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇమ్మీడియట్గా మన ఛానల్ వేదాంత ఛానల్ని ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి.
దీన్ని ముఖ్యంగా అందరికీ షేర్ చేయండి, హిందువులకి అనేకంగా షేర్ చేయండి. ఇది అందరికీ షేర్ చేసి ఈ విషయం అందరికీ చేరాలి. ఇలాంటి విషయాలు చేరకపోతే ఏంటంటే తెలియక చాలామంది కులాల చిచ్చులో పడి కొట్టుకుంటున్నారు. నేను ఆ కులం, మన కులం, ఇది ఎవరో హిందువుని అనుకునే పరిస్థితిలో లేరు. ఇది నా కులం వరకే నేను పరిమితం, నా కులం వరకే నేను పరిమితం అనుకునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మన ప్రజలందరికీ పంపించి వాళ్ళని జాగృతం చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఇమీడియట్గా ఈ వీడియోని చూసిన వెంటనే షేర్ చేయండి.